241 రోజు 241 రోజు ధ్యానంలో పాల్గొన్న ధ్యాన మిత్రులకు, మాస్టర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. మన కలయిక కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధబాబు వల్లైన పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం. అది నాకు మొన్ననే తెలిసింది. సముద్రతత్వము అంటే అనంతతత్వము, ఆకాశతత్వము. అనంతం తమోగుణము, రజోగుణము, సాత్విక గుణము, సత్వగుణం. ఈ మూడు గుణాల యొక్క విశేషమైన ఈ మూడు గుణాలలో విశేషంగా విస్ఫోటన జరిగినప్పుడు ఆ అనంతతత్వం యొక్క రహస్యాలు మనకు తెలుస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, మూడు గుణాలలో ముఖ్య గుణంబును తెలియలేని వాడు వెలయునట్లు. మూడు గుణాలలో ముఖ్య గుణమును తెలియలేని వాడు వెలయునట్లు. భ్రమల పడిన వాడు బలువెర్రి యగుదురా, విశ్వదామ రామ వెనురవేమ. యోగివేమన గారు అద్భుతంగా ఈ మూడు గుణాలలో ముఖ్య గుణం ఏదో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు భ్రమలో ఉన్నట్టే. బలువెర్రి యగుదురా, ఆ భగవతత్వాన్ని తెలుసుకోకుండా, ఆ లయతత్వం తెలుసుకోలేకుండా, అది లుప్తం కాకుండా పిచ్చివాడిగా తిరుగుతావు నాయన అని చెప్తున్నారు. ఏ మూడు గుణాలు? తమో గుణము, రజోగుణము, సాత్వికము. అదొక అద్భుతమైన, ఏ గుణానికి ఆ గుణం గొప్పదే, కానీ దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి ఆ ప్రత్యేకత అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అది సాధన ద్వారానే సాధ్యం. మై డియర్ ఫ్రెండ్స్, సాధన మొదలుపెట్టినప్పుడు తమో గుణంలో మొదలై సాత్విక గుణానికి వచ్చేసరికల్లా అది సముద్ర తత్వంలోకి వస్తుంది. సత్వగుణము సహజము. అంటే సహజము, అంటే సముద్రము. సముద్రం ఎప్పుడు సరికాంతి తీసుకొని సరి అయిందే ఇస్తుంది. సరికానిదంతా తన లోపల కలిపేసుకొని దాన్ని లయం చేసి సరి అయినది ఈ ప్రకృతికి ఇస్తుంది, సమస్త మానవాళికి ఇస్తుంది. మొన్న మచిలీపట్నం వెళ్ళినప్పుడు ఆ మచిలీపట్నంలో సముద్రం ఒడ్డున మన పిరమిడ్ మాస్టర్ ఒక గొప్ప పిరమిడ్ను నిర్మించారు. 2 to 6 క్లాస్ అయింది. 6:30 తర్వాత బయలుదేరి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒక అరగంట సేపు కూర్చున్నప్పుడు ఒక దివ్యమైన, మధురమైన అనుభూతి లోనయ్యారు. అప్పటికే మన వాళ్ళని అడుగుతున్నారు, ఎందుకో సముద్ర ఇసుక మీరు వాడరు, ఇసుక మీకు బాగుంటుంది కదా అంటే, లేదు ఈ ఇసుక వాడము, మేము కృష్ణానది నుంచి తెస్తాము. అరే మేటల్ ఇసుక ఉంది, సముద్రం నిండా నీళ్ళు ఉన్నాయి, తాగలేని పరిస్థితి. సముద్రం చుట్టూ ఉంది, ఇసుక ఉంది, వాడుకోలేని పరిస్థితి. అలా ఒక ప్రశ్న వచ్చింది. అక్కడ అరగంట కూర్చున్న తర్వాత అప్పుడు మొత్తం విషయం అంతా అర్థమైంది. సముద్రతత్వం ఏం చెప్తుంది? అది అనంతతత్వం ఎప్పుడు కూడా సాగరతత్వం. అందుకే
సాధనలో తమో గుణము, రజోగుణము, సాత్వికం, నిర్వాణము, పరినిర్వాణము. ప్రతి గుణంలో తమో గుణంలో ఉంది. తమోలో ఉన్నప్పుడు నిర్వాణ స్థితి ఉంటుంది, పరినిర్వాణం ఉంటుంది, మహాపరినిర్వాణం. ప్రతి గుణంలో 3 స్టెప్పులు ఉంటాయి. ప్రతి గుణంలో ఆ 3 విధాలుగా పరిణామం చెందుతాం. ఒక్కొక్క స్థితి మళ్ళీ ఒక్క స్థితిలో మళ్ళీ 3 ఉంటాయి. అందుకే ప్రతి దానిలో 9 తత్వాలతో కూడుకొని ఉంటుంది. 3 ముళ్ళ 9, 3 3 3. అపురూపమైన ఈ ప్రయాణం. అందుకే మొట్టమొదటి స్థితిలో మొట్టమొదటి ఆ స్టెప్లో కొంత తెలుస్తుంది. 2వ స్థితిలో సగం వరకు వస్తాం. 3వ స్థితిలో కంప్లీట్గా దాన్ని తెలుసుకుంటాం. అందుకే ఆది, మధ్యమము, అంతము. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఆదిలో నేనున్నాను, అంత్యములో నేనున్నాను, మధ్యంలో నేనే ఉన్నాను. అయం ఆత్మా గుడాకేశ, అయం ఆదిత్య మధ్యంత్య అంత్యయేచన. ఆదిలో ఉన్నాను, మధ్యంలో ఉన్నాను, అంత్యములోనూ ఉన్నాను. అది నేను ఆత్మను అని తెలుసుకో. సమస్తము నేనే అయి ఉన్నాను, నేను కానిది లేదు అని క్లిస్టర్ క్లియర్గా చెప్పారు. అందుకే ధ్యాన నవరత్నాలనే గొప్ప జ్ఞానపూరితమైన అపురూపమైన సత్యాలని పత్తి గారు ఎప్పుడు ఇచ్చారు. వాటి అంతరార్థాలు అర్థం చేసుకోగలిగితే ఈ మూల రహస్యాలన్నీ తెలుస్తాయి. ఎప్పుడు తెలుస్తాయి? ఈ 3 గుణాల యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ 3 గుణాలలో శుద్ధి జరిగి ఆ 3 గుణాల యొక్క విస్ఫోటం జరిగినప్పుడు తెలుస్తుంది. కొంత తెలిసింది, కానీ ఇన్ని రోజులుగా ఆ సముద్ర తత్వం చూశాము, స్నానం చేశాము, చూస్తూనే ఉన్నాం. నాతో పాటు కొంతమంది మిత్రులు వచ్చారు. వైజాగ్లో సముద్రంలో స్నానం కూడా చేశాం. కానీ అది తెలిసింది ఎక్కడ? మచిలీపట్నం. సముద్రం అదే చెప్తుంది. ఆకాశతత్వం వేరు, భూతత్వం వేరు. అందుకే చిన్నగా మొదలై ఈ ప్రయాణము సాగరం. ఆ సాగర తత్వంలో ఈ సాత్విక గుణం విస్ఫోటం జరిగినప్పుడు ఆ 3 గుణాలు ఒకటైనప్పుడు అది సాగరంగా మారుతుంది. దాని పేరు శుద్ధ సాత్వికం. అందుకే సాకు దీర్ఘం వస్తుంది. ఏ గుణము, ఈ 3 గుణాలు ఒక గుణం ఒక దగ్గర ఎండ్ అవుతుంది. విస్ఫోటం జరిగినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఆ పై 3 గుణాలకు మళ్ళీ మొదలవుతుంది. ఇది ఏ లెక్క కాదు, ఎక్కడ గురించి ఏ విధంగా చూసినా ఆ 3 స్టెప్లు నిర్వాణము, పరినిర్వాణము, మహాపరినిర్వాణం. శుద్ధి, పరిశుద్ధి, మహాపరిశుద్ధి. హరియంత్, బోధిసత్వ, బుద్ధ. శ్రీ విష్ణువు, శ్రీ విష్ణువు, శ్రీ మహావిష్ణువు. లక్ష్మి, శ్రీలక్ష్మి, మహా. ఎక్కడ చూసినా ఈ 3 పదాలు ఊరికే లేవు. సముద్రం కూడా సాగరతత్వం తర్వాతనే నీకు సముద్రతత్వం అర్థమవుతుంది. నువ్వు నేనే అంతా తెలుసుకున్న తర్వాతనే అంతా నేనే అనేది ఆ సత్యం తెలుస్తుంది. అది ఎప్పుడు ఈ భూమి ఆకాశము ఒకటి అనే సత్యాన్ని మనం తెలిసినప్పుడు, ఆ భూతత్వము ఆకాశతత్వం ఆ కలయిక జరిగినప్పుడు ఈ సముద్ర తత్వం యొక్క కథ మనకు తెలుస్తుంది. ఈ 3 గుణాలను కలిపే ఆ ట్రయాంగిల్, ఆ మణిపూరకం యొక్క విస్ఫోటం జరిగినప్పుడు తెలుస్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, భూమి తత్వంలో ఉన్నప్పుడు, ఇక్కడ ఉన్నప్పుడు భూమి మీద మనం తీసుకుంటాం.
ఇవ్వడం తక్కువ, తీసుకోవడం ఎక్కువ. కానీ సముద్రంలో అట్లా చెల్లుబాటు కాదు. సహజంగా తను ఏది ఇస్తుందో అది మాత్రమే తీసుకోవాలి. తౌచన్నంగా తీసుకునే హక్కు ఎవరికి లేదు. తీసుకున్నావా దాని లెక్క కట్టవలసింది. అందుకే సముద్రం మీద బతికే వాళ్ళు, సముద్రంతో వ్యాపారం చేసేవాళ్ళు, సముద్రంని ఇబ్బంది పెడుతూ జీవనం సాగించే ఆ దేశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది అనర్థాలకు దారితీస్తుంది. వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడం అసంభవం. ఎందుకంటే అనంతతత్వంలోకి వచ్చిన తర్వాత ఇవ్వడమే మన నుంచి. ఒక వ్యక్తి తమోగుణము, రజోగుణము, సాత్వికం, శుద్ధ సాత్వికం యొక్క ఏ గుణానికి ఆ గుణం విస్ఫోటం జరిగినప్పుడు దాని యొక్క పరాకాష్ట. అందుకే భగవతత్వంలో ఆ పరిణామం చెందితే, అలాంటి నువ్వు శక్తిని పొందితే నీ లోపల నుంచి ఇవ్వడమే జరుగుతుంది. ఒక వ్యక్తులు కానీ మన దగ్గర మనం పత్రికతో చెప్పుకుంటాం, లేదు ఒక విశేషమైన తిరుపతి ఉంది, ఎందుకో వైభోగము, అక్కడ వాళ్ళ కోరికలు చెప్పుకుంటారు. ఆ శక్తి ఉంది అక్కడ. కొన్ని లయం జరిగేటి, కొన్ని దోషాలు నివారణ జరుగుతాయి. అది జరిగినప్పుడు కొన్ని పనులు కూడా జరుగుతాయి. ఊరికే పోతారా? అది ఎప్పుడు నీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అందుకే నమ్మి నమ్మకుంటే దుమ్మపాలు. నమ్మావా జరుగుతుంది. అలాంటి నమ్మకం నీకు ధ్యానం పట్ల ఉందా? నువ్వు చేసే సాధన పట్ల నీకు నమ్మకం ఉందా? గ్యారెంటీగా మార్పులు జరుగుతాయి. మనం ఎలా ఉంటుందంటే ఇది ఈ చిత్తభ్రమలు, ఈ మాయ, అది మొత్తం కరగనంత వరకు నిరంతరం మనం భ్రమకు లోనవుతూనే ఉంటాం. అందుకే అనంతతత్వం ఎప్పుడు సహజత్వంతో కూడుకొని ఉంటుంది. సముద్రం ఎప్పుడు సరికాంది తీసుకొని సరియైందే ఇస్తూ ఉంటుంది. ఊరికేనా ఈ సముద్రం పక్కకున్న సునామీలు రావడం కానీ, భూకంప, అందులో విపరీతమైన విస్ఫోటాలు జరిగినప్పుడు ఆ సముద్రం ఉవ్వెత్తున లేచి పక్కకున్న ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాం. ఊళ్ళను తనలో కల్పేసుకుంటూ ఉంటుంది. తనను ఇబ్బంది కలిగించి ఎవరైతే కర్మలు మూట కట్టుకుంటారో వాళ్ళని మళ్ళీ తన లోపల కలుపుకొని ఆ బ్యాలెన్స్ చేసిన తర్వాతనే వాడికి మళ్ళీ ఆ జన్మకు అర్హత వస్తుంది. ఇలా ఉంటాయి చూసి. ఏది కూడా అసహజంగా ఏది జరగదు మై డియర్ ఫ్రెండ్స్. సముద్రంని అనంతం ఏదో ఆ బేసిక్ నాకు తెలిసింది. సముద్ర తత్వం యొక్క బేసిక్. అందుకే ఆ సముద్రం నుంచి చుట్టూ ఎడు చూసిన 3/4 వాటర్ ఎర్త్ ప్లాంట్ మీద. అంటే మన బాడీ తత్వం ఎలా ఉందో దానికి యాజ్ గానే నేచర్ కూడా సృష్టించబడింది. లేకుంటే ఈ భూమి బ్యాలెన్స్ కాదు, అసంభవం. అందుకే మన బ్లడ్ లో 75%, 80% వాటరే ఉంటుంది. సేమ్ థింగ్ అలాగనే సృష్టి కూడా జరిగింది. అప్పుడే ఇదంతా చూడు, దానికి దీనికి ఎంత రిలేటెడ్. ఆ వాటరే మొత్తం నీ సరికాందంతా బయటకు నెట్టేస్తుంది. లేకపోతే మనం తిన్న తిండికి, మనం వేసిన చెత్తకు ఈ శరీరం ఎప్పుడూ బ్లాస్టింగ్ జరిగిపోవాలి ఆ మాలిన్యాలతో. కానీ సిస్టమ్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఆ అనంతమైన విశ్వం యొక్క సృష్టి రహస్యాలు. సరికాన్ని మొత్తం విసర్జించబడుతుంది. దాంట్లో ప్రధాన పాత్ర నీటిదే. అందుకే మనం సరికాంది ఉన్నప్పుడు విషపూరితమైన మనం మెడిటేషన్ చేస్తూ ఉన్నా ఒక్కొక్కసారి కోరుకుంటుంది, తింటాము, వాటర్ తాగుతాము, ఆ భోజనం తర్వాత వాష్రూమ్కి ఎక్కువ వెళ్తాం, ఆ బాత్రూమ్కి.
ఎక్కువసార్లు పదే 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 వెళ్తూ ఉంటాం. అది ఎప్పటి వరకు అంటే ఆ లోపల ఉన్న మాలిన్యాలను శుద్ధి జరిగేంత వరకు ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఇది సహజంగా జరుగుతుంది. నువ్వు రా అంటే రాదు, పో అంటే పోదు. సముద్రం కూడా అలాగే ఆ సా అనే పదంలోనే ఉంది. సరి అయింది తీసుకొని సరి అయింది ఇచ్చే తత్వము సముద్ర తత్వము. అది సహజ వనరులతో కూడిన తత్వము. సహజంగా ఇస్తుంది. తనకెవరు చెప్పరు. ఆ వైపర్స్ ఆ మేఘాలుగా మారి ఆ మేఘాల నుంచి వర్షం, ఆ వర్షం ద్వారా పడ్డ నీళ్లు మళ్ళీ తిరిగి 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 సాగరం చిన్న కుంటలుగా చినుకు చినుకు రాలి ఆ చినుకు చినుకు ఒక చిన్న కాలువగా మారి ఆ కాలువ విస్ఫోటం జరిగి జరిగి సాగరంగా మారి ఆ సాగరం సముద్రంలో కలుస్తుంది. ఇట్స్ అ గ్రేట్ సర్కిల్ రీసైకిల్ సిస్టమ్. ప్రతి పంచభూతాలలో ప్రతి తత్వము కంప్లీట్ రీసైక్లింగ్ సిస్టమే. అందులో ఈ ప్రధానమైన 3 తమో రజో సాత్విక. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సృష్టి మూలాలు ఎప్పుడైతే మనల్ని మనం తెలుసుకుంటూ ఉంటామో ప్రతి దాని మీద మనకు అవగాహన వస్తూనే ఉంటుంది. అనుభవపూర్వకంగా తెలుసుకుంటూనే ఉంటాం, ఆశ్చర్యపోతూనే ఉంటాం, మరింత లోతుల్లోకి వెళ్తూనే ఉంటాం. ఎంతెంత లోతుల్లోకి వెళ్తూ ఉంటే అంతంత రహస్యాలు తెలుస్తూనే ఉంటాయి. అందుకే కోరి సాధించగరాదు, కోరక వచ్చింది కాదనరాదు. గ్రేట్ కొటేషన్. నువ్వు జబర్దస్తిగా ఏదైతే తీసుకుంటావో అది నీకు కర్మ కిందనే మారుతుంది. అందుకే అనంతతత్వానికి సంబంధించిన దేని నుంచి కూడా నువ్వు తీసుకోవడం లేదు. తీసుకుంటే అది మళ్ళీ అందుకే అలా తీసుకున్న వాళ్ళందరూ ఆ సమయానికి ఆ సముద్రం యొక్క విస్ఫోటం జరిగినప్పుడు ఆ తుఫాను లేకపోతే ఇంతకుముందు రకరకాలుగా మనం చూసాం ఎన్ని ఊళ్ళు కొట్టుకుపోయాయి. ఆ సమయానికి దానికి సంబంధించిన కర్మలో ఇరుక్కునేవాడు ఆ సమయానికి అక్కడికి వెళ్ళడం, మళ్ళీ తను సముద్రంలో కలిసిపోవడం జరుగుతుంది. ఆ సముద్రానికి మళ్ళీ ఉపయోగపడి అక్కడ ప్రక్షాళన అయిన తర్వాత అప్పుడే మనకు ఆడు ఇంకొక జన్మకు దారితీస్తుంది. అందుకే దేన్ని ఎలాగా మనం ఇబ్బంది పెడితే, దేన్ని మనం డిస్టర్బ్ చేస్తే, దేన్ని అశుద్ధం చేస్తే మళ్ళా దాని ద్వారానే మనం శుద్ధి గావించబడతాం. భూమిని ఇబ్బంది పెడితే, భూమిని నాశనం చేస్తే భూమి ద్వారానే మళ్ళీ ప్రక్షాళన జరుగుతుంది. జలముని నాశనం చేస్తే, ఆ జలానికి సంబంధించిన వనరుల్ని నాశనం చేస్తే దాని ద్వారానే మళ్ళీ శుద్ధి కావించబడుతుంది. అగ్నిని అపవిత్రం చేస్తే మళ్ళా అగ్ని ద్వారానే పవిత్రత పొందవలసింది. వాయువుని కలుషితం చేస్తే మళ్ళా ఆ వాయువు ద్వారానే శుద్ధత్వాన్ని పొందుతారు. అందుకే వేసేది మనమే, తీసేది మనమే, అశుద్ధాన్ని నింపేది మనమే, కలుషితం చేసేది మనమే, ఆ కలుషితాన్ని మళ్ళీ సరి చేసేది మనమే. అందుకే పత్తి గారు మొన్న ప్రకృతి వ్యాలీలో డిక్లేర్ చేశారు, ఈ సంవత్సరం విపరీతమైన మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 40 కిలోమీటర్స్ ప్రకృతి వ్యాలీ నుంచి అరకు వరకు బై వాక్ మన 14 కిలోమీటర్లు చేశారు. ప్రకృతి వ్యాలీలో 11 తారీఖు నాడు. అది ఎన్నెన్నో దోషాలు ఊరికే పెట్టలేవారు, వారి కోసం కాదు, నిండా ఎన్నెన్నో దోషాలతో కూడుకొని ఉన్నాం. ఆ దోషాల నుంచి బయటపడిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి కార్యక్రమం మీకు ఎక్కడ ఉంటే అక్కడ, ఎక్కడ వీలైతే అక్కడ ఫలాలతో కూడిన చెట్లు ఎక్కువ పెట్టే ఆ సమయం ఆసన్నమైంది. ఏది ఫలం నాటుతాము, ఏ ఫలాన్ని మనం ఆహారంగా భుజిస్తాము, అలాంటివి తిరిగి మనమే పొందుతాము. మనం ఏది ఇస్తామో అది పొందుతాము. ఒక్క చెట్టు పెడితే అది చెట్ల యొక్క ఫలం పొందుతాము.
ఆ సమయం ఆసన్నమైంది. శరీర తత్వం అంతా మారినప్పుడు ఆహారం యొక్క విధానాలు కూడా మారుతాయి. దట్ ఈస్ ట్రూత్. రాబోయే రోజులలో కుకింగ్ అంటే వంటతో చేసిన పదార్థాలు తక్కువ, సహజమైన పదార్థాలు ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకంటే మనం సముద్ర తత్వంలోకి వస్తున్నాం. సహజమైన జీవన విధానాన్ని గడపవలసిన సమయం ఆసన్నమైంది. అది తెలియచెప్తుంది ఆ సముద్రము. ఎన్ని వనరులు ఉన్నాయో సముద్రంలో ఊహకందది, మనకి ఊహించలేవు. ఊహకందది. సముద్రాన్ని తెలుసుకోవడం అసంభవం. రహస్యాలు కంప్లీట్గా ప్రతి దానికి సమాధానం దొరుకుతుంది నీకు. బర్ముడా ట్రయాంగిల్ గురించి నీ యొక్క స్వాధిష్టాన చక్రంలో ఉన్న ఆ మూల రహస్యాలు తెలుసుకోగలిగితే సముద్రం యొక్క రహస్యాలు ఎన్నో నీకు తెలుస్తాయి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, గుణాలు, అందుకే గుణాలు గణాలుగా మారాలి. ఆ గణాలు మహాగణాలుగా మారాలి. మహాగణపతి తత్వంలోకి రావాల్సిందే. నీ గుణాలలో ఉన్న ఆ జిడ్డును వదిలించవలసిందే. ఆ గుణాలు మొత్తము మహాశుద్ధిలోకి రావాల్సిందే. మహాగణపతివి కావలసిందే. అప్పుడు కదా ఈ రహస్యాలు తెలిసేది. అందుకే మై డియర్ ఫ్రెండ్, చుట్టూ సముద్రము, చుట్టూ నీళ్లు, కానీ గుక్కడి నీళ్లు కూడా ఉపయోగం లేదు. చుట్టూ ఇసుక మేటలు, గుప్పడి ఇసుక వాడడానికి లేదు. అదే సముద్రతత్వము. అందుకే అనంతతత్వం, అంటే అనంతతత్వం నువ్వు చేరుకుంటూ ఉంటే నువ్వు ఇవ్వడమే కానీ నీ నుంచి తీసుకోవడం జరగది. దట్ ఈస్ నేచర్ లా. మీకు ఏమేమి కావాలనో, ఎలా కావాలనో తను ఇచ్చేస్తుంది సహజంగానే. అందుకే పిఎస్ఎస్ మూవ్మెంట్ సహజమైన జీవన విధానాన్ని నేర్పిస్తుంది. సహజంగా జీవించే విధానాన్ని నేర్పిస్తుంది. అదే పత్రి గారి యొక్క ఫిలాసఫీ, అదే పత్రితత్వము. అందుకే సహజమైన శ్వాస యొక్క గమనిక ధ్యానం అంటే. మన యొక్క 18 ఆదర్శ సూత్రాలు కూడా అదే చెప్తున్నాయి. ఈ పిరమిడ్ రాజ్యాంగము, పిఎస్ఎస్ఎం రాజ్యాంగము, ఆ 18 ఆదర్శ సూత్రాలు నువ్వు ఆచరణలో ఉన్నావా? యువర్ పర్ఫెక్ట్ పిరమిడ్ మాస్టర్. నువ్వు సహజంగానే జీవించావు. అసహజ పద్ధతిలో జీవించడం అసంభవం. అసహజ మరణం పొందడం అసంభవం. గ్యారంటీగా ఇచ్చా మరణాన్ని పొందుతావు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనం చేసిన యొక్క కర్మలను బట్టే ఆ పని ఏది చేస్తావో అది పొందుతావు అనేది విశ్వసూత్రము. అందుకే ఈ సముద్రాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ మళ్ళీ జన్మ తీసుకొని ఆ సముద్రం చుట్టి జీవిస్తూ ఆ సముద్రంలో కలిసిపోయి ఆ జన్మ పరంపరలో ఆ కర్మలు తీరేంత వరకు ఆ జననమన చక్రాల్లో దాని చుట్టే జీవన విధానం ఉంటుంది. అందుకే ఈ లంక గ్రామాలు అంటారు. స్వాధిష్టానం చుట్టూ కుడిపక్క ఎడపక్క 2 కేంద్రాలు ఉన్నాయి. సాధనలో కాళీతత్వంలో కాలలో శక్తి తిరిగి పైకి మొదలైనప్పుడు ఆ లంక గ్రామాలలో అగ్ని పుడుతుంది. ఆ లంక గ్రామాలు శుద్ధి కావడం మొదలవుతాయి. ఆ సేమ్ మన సిస్టంలో ఉంది. అలాంటి ఒక ఆ లంక తత్వానికి సంబంధించింది. ఏ ఆర్గన్ అయితే డాక్టర్లు పనికిరాదని కట్ చేస్తూ ఉన్నారు, అపెండిక్స్ అని,
దాని యొక్క రహస్యం అపురూపం. మహాశక్తి విస్ఫోటం జరుగుతుంది దాంట్లో నుంచి. ఒక ప్రవాహమే లయతత్వానికి సంబంధించిన. అందుకే సముద్రం చుట్టూ లంక ఉంటుంది. మనకు ఇన్సెంట్ సిస్టమ్, ఆ ఆహార నాళం కూడా చుట్టూ ఇలా ఒక దండగా మారి దాని చుట్టూ ఆ ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. అది డ్రైగా ఉంటుంది, అక్కడ ఏ ఆర్గనం ఉండదు. అందుకే సృష్టి మొత్తం నిర్మాణం, మన బాడీ నిర్మాణం ఎలా ఉందో, అందుకే మన శరీరం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోగలిగితే సమస్త సృష్టి రహస్యాలన్నీ తెలుస్తాయని నేను పదే అందుకే చెప్తాను. కంటికి కనపడం వదిలేండి, కంటికి కనపడేది సముద్రం కనబడుతుంది, శరీరం కనబడుతుంది, భూమి యొక్క సమస్త ప్రకృతి కనబడుతుంది, చెట్టు కనబడుతుంది, పుట్ట కనబడుతుంది, జంతు సామ్రాజ్యం కనబడుతుంది. ఈ కనబడే తత్వాలను తెలుసుకోగలిగితే కనపడే తత్వం మొత్తం బట్టబయలవుతుంది. అందుకే భూమిని ఆకాశాన్ని కలపడమే సముద్ర తత్వము. అలా చెప్పాను కదా, ఒక్కొక్క స్టెప్లో కలిసినప్పుడు కొంత తెలుసుకుంటాం, ఇంకొక విధంగా కలిసి ఇంకొక స్థితి. శూన్య స్థితిలో కొంత తెలుసుకుంటాం, పరిశూన్యంలో కొంత తెలుసుకుంటాం, మహాపరిశూన్యంలో కొంత తెలుసుకుంటాం. ఒకటేసారి ఎప్పుడు తెలియదు, ప్రతిదీ అలాగే ఉంది. మొత్తం కథంతా ఆ మహాపురుషూన్యం ఎలా ఉంటుంది, ఆ సముద్ర తత్వానికి సంబంధించిన ఆ యొక్క శూన్యం ఎలా ఉంటుంది, అందులో నుంచి సృష్టి ఎలా జరుగుతుందనేది ఆ మచిలీపట్నం చూడండి, ఆ పేరులోనే ఉంది. మహా అంటే మహా, చి అంటే 4 విధాలు, తమో రజో సాత్విక శుద్ధ సాత్విక. ఆ చి అంటే 3 ఒకటిగా కావడం. ఆ అనుభవం పొందినప్పుడు అప్పుడు కాస్త ఆ మూల రహస్యాలు తెలియడం మొదలు. అప్పుడు మిత్రులే, ఎందుకు ఈ చుట్టూ సముద్రం ఉంది, ఇసుక ఉంది, ఎందుకు ఉపయోగం లేదు, ఏమిటి దీని వెనుక రహస్యం, వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఇగో ఇదంతా. అందుకే ఎవరైతే దానికి సంబంధించిన సముద్రాన్ని నాశనం చేస్తారో, ఆ కలామిటీస్ కానీ, ఆ సముద్రంలో అల్లకల్లోలం జరిగినప్పుడు ఆ సమయంలో అందులో ఇరుక్కుపోయాడు, అక్కడ పోతాడు, అక్కడ ఆ అనుభవము, ఆ శరీరాన్ని వదిలిపెట్టే అవసరం లేనివాడు అక్కడి నుంచి ఏదో పని మీద బయటకు రావడం, ఇక్కడోడు అక్కడ పోతాడు, అక్కడోడు ఇక్కడ వస్తాడు. అందుకే ఒకనొక సందర్భం వచ్చినప్పుడు సముద్రం చుట్టూ ఉన్న సమస్తాన్ని తనకు కల్పేసుకుంటుంది. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జరిగే మార్పులలో జరుగుతాయి. ఎందుకు జరిగాయి? నిన్ననే నేను పేపర్లో చదివాను, విపరీతమైన వేడి పుట్టి హిమాలయాలన్నీ చాలా ఎక్కువ % కరుగుతున్నాయని చెప్పి పేపర్లో చదివాను. చాలా సందర్భాలు చదువుతున్నాను. భూతాపం పెరిగింది. కరిగిన నీళ్ళని ఎక్కడ పోతాయి? సముద్రంలో కలుస్తాయి. సముద్రం నీటి మట్టం పెరుగుతుంది గ్యారంటీగా. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, సహజమైన జీవన విధానాన్ని గడపాలి. సహజ వనరులని పరిరక్షిస్తూ సమస్త ప్రకృతితో సహజీవనం సాగిస్తూ ఆ సమస్త ప్రకృతికి రక్షకుడుగా ఉండడం కోసం వచ్చాం మనం. భక్షకుడుగా రాలేదు. వనరులన్నీ విధ్వంసం చేయడానికి రాలేదు. వనరులని కాపాడడం కోసం వచ్చాం. దట్ ఈస్ పిరమిడ్ మాస్టర్. దట్ ఈస్ PSSM మూమెంట్. దట్ ఈస్ పత్రి తత్వం. అందుకే పదే ఆ సహజమైన జీవన విధానాల గురించి ఈ మధ్యలో ఎక్కువ ప్రస్తావిస్తున్నారు పత్రి. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మనము ఎక్కడ వెళ్ళుంటే అక్కడ
చెట్లని నాటవలసిన సమయం వచ్చింది. అది అందులో ఫలాలతో కూడిన చెట్లని ఎక్కువ ప్రిఫరెన్స్ చేయమని కూడా అనుకోవడం జరిగింది. ఇవ్వవలసిన ఆ సమయం కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్కుక్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటాడు. ఎప్పుడూ ప్రత్యేక సందర్భాల్లో 2003లోనే చెప్పారు పత్తి గారు. అది సాక్షాత్కారం జరిగే సమయం ఆసనమైంది. ఈ మధ్య చాలా మంది చూస్తున్నాను మన ఫీల్డ్ మాస్టర్ వాళ్ళు ఎక్కువ ఈ ఫలాలతో కూడిన ఆహారానికి ఎక్కువ. నేనున్నాను ఇంతకుముందు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు ఏదో తినేవాడిని, కానీ ఇప్పుడు కంప్లీట్గా ఒక అరటిపండో లేదో ఒక హ్యాపిల్ లాంటిది ఏదో తింటే సరిపోతుంది. కొంచెం పొప్పాయ ముక్కలు, ఆ సీజన్లో ఏది ఉంటే ఆ ఫలాలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ అనంత తత్వంలోకి మన ప్రవేశం జరిగినప్పుడే మాత్రమే ఈ ప్రకృతి యొక్క మూల రహస్యాలను తెలుసుకోగలుగుతాం. అందుకే మై డియర్ ఫ్రెండ్, మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందన తెలియజేస్తున్నాను. 9 తారీఖు నుంచి నిన్నటి వరకు గొప్పగా జరిగింది. ఎన్నెన్నో నా కర్తవ్య దీక్ష కానీ, నా ప్రణాళిక సంబంధించిన ఎన్నెన్నో విషయాల మీద పూర్తిగా ఈ 6 రోజులలో క్లారిటీకి వచ్చింది. చేయవలసిన పనుల యొక్క కర్తవ్య బోధన తెలిసింది, కర్తవ్య యొక్క కథ తెలిసింది. అద్భుతమైన పిరమిడ్ల యొక్క నిర్మాణం జరిగింది. మొన్న కొత్త పిరమిడ్ ఒకటి తణుకులో ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్ళడం, 2003లో దర్శించిన అన్నవరం కొండని మళ్ళీ వెక్కడం, మచిలీపట్నం గుడివాడ ఆశ్రమ నిర్మాణం నుంచి ఇప్పటివరకు వెళ్ళలేదు అనుకోకుండా అక్కడికి వెళ్ళడం, మచిలీపట్నం వెళ్ళడం, ఇవన్నీ ఈ 6 రోజులలో జరిగాయి. ప్రకృతి వ్యాలీతో సహా అపురూపమైన శక్తి క్షేత్రం ప్రకృతి వ్యాలీ. శుద్ధత్వానికి నిలువెరుస్తున్న నిదర్శనం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ శుద్ధత్వంలోకి ప్రయాణించినప్పుడు, ఆ శుద్ధి జరిగేటప్పుడు గ్యారంటీగా ఒకసారి విజిట్ చేస్తారు అక్కడికి. స్వాధిష్టానం యొక్క దోష జలతత్వానికి సంబంధించిన దోష నివారణ జరిగేటప్పుడు గ్యారంటీగా మనకు లోపల నుంచి ప్రేరణ వస్తుంది. ఎవరో చెప్తే రాదు, మన లోపల నుంచి మనకు, మన ఆత్మలోతుల్లో నుంచి లోపల ఉన్న భగవంతుడి ద్వారా మనకు సందేశం అందుతుంది. అప్పుడు సముద్ర స్నానం చేస్తాం. అలా అనేక మలుపులతో కూడుకొని ఉంటుంది మన ఆధ్యాత్మిక ప్రయాణం. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడైతే మనము దేన్ని అశుద్ధం చెప్పారు కదా, దేన్ని మనం నాశనం చేస్తే దాని దారిని మళ్ళీ ప్రక్షాళన చేసుకుంటాం. అందుకే ఒక పిరమిడ్ మాస్టర్గా ఆవిర్భావం అంటే భూమి మీద రక్షకుడిగా ఆవిర్భావం. తీసుకునే దానికంటే ఇచ్చేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ భూమిని ఈ సమయంలో బ్యాలెన్స్ చేయాలంటే మనం ఎంత ఎక్కువ శుద్ధత్వంలోకి వస్తూ ఉంటే, సహజమైన జీవన విధానం గడుపుతూ ఉంటే, మన లోపల ఆ శుద్ధత్వానికి కూడిన ఆ వాయువు, ఆ అగ్నితత్వము, జలతత్వము, భూతత్వం, ఈ 4 ఆకాశతత్వం, ముఖ్యంగా ఈ 4 మన లోపల నుంచి ఎంత శుద్ధిగా బయటకు వెళుతూ ఉంటే ప్రకృతి మొత్తం అంతా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సంవత్సరావు గారు, ఏంటి ప్రయాణం ఎలా బ్రహ్మాండంగా జరిగినట్టుంది మీకు? అయ్యో మామూలు, ఎన్నెన్నో అద్భుతాలు, ఎన్నెన్నో మలుపులు.
బాగా సముద్రం బాగా చెప్పారు సముద్రం ఉంది గురించి. ఎక్సలెంట్. నాకు ఒక డౌట్. సముద్రం మొత్తం ఇప్పుడు భూమి మీద 75% సముద్రం కదా, నీళ్లు కదా. ఎస్, అవును. కానీ మొత్తం ఉప్పగానే ఎందుకు ఉంటుంది? అంటే భూమి మీద నెగిటివ్ తీయటానికి అలా పెట్టారా? ఇప్పుడు అదే చెప్పాను కదా, సరికాంతి మొత్తం తన లోపల కలుపుకుంటుంది కదా. ఉప్పగా అదే ఉంటది కదా బాగా. అందుకే సముద్రంలో నుంచి నువ్వు తీసుకోవడానికి ఏమి లేదు, తనకై తాను ఇస్తేనే తీసుకోవాలి. ఓకే ఓకే. ఆఖరి మెట్టు అనంత తత్వం అనేది ఆఖరి మెట్టు. ఇట్లానా? తర్వాత నువ్వు చేయడానికి ఏం లేదు. అందుకే ఆ చుట్టుపక్కల జీవన విధానం ఉంటుంది, వల్ల దానిలో కలిసిపోతారు వాళ్ళు, దాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే. ఓకే ఓకే ఓకే. మరి శుద్ధి చేసేది అది. తను సహజంగా సరికాంతి తీసుకొని సరి అయిన ఇచ్చే తత్వమే సముద్ర తత్వం. ఓకే ఓకే. అందులో ఏమి లేదు, ఏది కలవలేదు దాంట్లో. మొత్తం భూమి చెత్త అంతా దాంట్లోకి వదిలేస్తున్నాం కదా. అవునవును అవును, కరెక్టే. కానీ అదే సముద్రంలో నుంచే మనకు వర్ష రూపంలో, మేఘాల రూపంలో వర్షంగా మారి ఇస్తుంది. అది లేకపోతే మనిషి యొక్క మనుగడనే లేదు, ప్రకృతి యొక్క మనుగడనే లేదు. లేదు, ఋతుపవనాలన్నీ సముద్రం ద్వారానే వస్తాయి. అదే చెప్తున్నాను, వర్షాలన్నీ సముద్రమే. కరెక్టే కరెక్టే. అందుకే ఆ పదంలోనే ఉంది సముద్రము. సరికాని మురికిని తీసుకొని సరి అయింది ఇచ్చే తత్వం. ఓకే. ఆ మురికిని శూన్యం చేసి చక్కటి ఆ బ్యాలెన్స్ చేస్తుంది మొత్తం. అందుకే 3/4 ఉంటే తప్ప, మన లోపల కూడా 3/4 వాటర్ లేకపోతే ఈ శరీరం నిలబడదు, బ్యాలెన్స్ కాదు. అవును అవును అవును, కరెక్టే. అదే సముద్ర తత్వం. అందుకే లోపల ఉన్న రహస్యాలు తెలుసుకుంటే బయట రహస్యాలన్నీ బట్టబయలైపోతాయి. అందుకే మొత్తం ఉంటుంది కానీ దేనికి ఉపయోగం లేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. మనిషి ఉన్నాడు, వాడు దేనికి ఉపయోగపడడు. మొత్తం ఉన్నాయి వాడి దగ్గర, ఏం ఉపయోగం చేసుకోకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడుకుంటే రండి. అన్మ్యూట్ చేసేసాను అందరయ్యి, మీరు అన్మ్యూట్ చేసుకొని వచ్చేసి ఎవరైనా.